ఇంట్లో పప్పుచారు ఎట్లా చేస్తానో చూపిస్తాను. ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇంట్లో ఏదైతే వెజిటేబుల్స్ ఉంటాయో అవన్నీ వేసి దాన్ని సాంబార్ అనుకుంటారు, పప్పుచారు అనుకుంటారు, ఇంకా మీ ఇష్టం. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, క్యారెట్, బంగాళదుంప ఇట్లాంటివి ఏ ఉన్నా కూడా వేసేస్తా. ఈరోజు బంగాళదుంప లేదని వేయలేదులేండి. అట్లనే దోసకాయ, ఇంకా కొంచెం పసుపు, ఉప్పు వేస్తే కొంచెం తొందరగా మగ్గిపోతాయని చెప్పనని యాడ్ చేస్తాను. సైడ్ లో పప్పు పెట్టాను, అది కూడా ఉడికిపోయింది. నేను చింతపండు చాలా తక్కువ వేస్తాను, ఎందుకంటే ఇంట్లో అందరికి మోకాలు నొప్పులు ఇట్లా చెప్తుంటారు కదా, చింతపండు చాలా వరకు వాడడం ఆపేయండి. చాలా వరకు మీకు మోకాలు నొప్పులు కానీ ఏ పాయింట్స్ అయినా ఫస్ట్ తగ్గిపోతాయి. కూరగాయ ముక్కలన్నీ కొంచెం మగ్గాక పప్పు, చింతపండు పులుసు ఉంది కదా, అది మొత్తం వేసేసి కొంచెం వాటర్ వేసి అడ్జస్ట్ చేస్తాను. ఇట్లా థిక్గా ఉంటే మహి చాలా ఇష్టపడుతుంది అని చెప్పి ఇట్లా థిక్గా వేసి కొంచెం నెయ్యి అది వేసి ఈరోజు మహికి అయితే ఎగ్ పెట్టి ఇచ్చేసాను. కోడిగుడ్డు దాంట్లోనే ఉంది. తింటావా?